ఇప్పుడు మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా ఐరి తాలూకా వెంకటాపూర్ తోగు వెంకటాపూర్ అనే ఒక చిన్న పల్లెటూరులో మనం ఉన్నాం. ఇక్కడ ఒక చెట్టు తొర్రలో, ఆ చెట్టు మొదట్లో వెంకటేశ్వర స్వామి అనాదిగా న్యాచురల్గా సహజసిద్ధంగా మనం అంటాం కదా, స్వయం భూలాగా వెలిశాడు. అది చాలా పవిత్రమని చెప్తారు. మేము ఆసిఫాబాద్ నుంచి సుమారుగా 126 కిలోమీటర్లు ప్రయాణం చేసి 4 గంటలు పడింది మాకు రావడానికి. అడవులు కొండలు దాటి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. ఆ ఓల్డ్నెస్ కానీ, ఆ పాతది, కొండలు గుట్టలు, ప్రాణహిత తీరంలో సుమారుగా ఒక 25 కిలోమీటర్లు ప్రయాణం చేయడం చాలా బాగా అనిపించింది. అక్కడి నుంచి ప్రయాణం చేసి ఇప్పుడు మేము ఈ మారుమూల అంటే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న దేవాలయానికి వచ్చాం. తోగు వెంకటాపూర్. ఇక్కడ ఈ దేవాలయానికి వచ్చాం. ఇక్కడ ఇదివరకు ఇంత ఉండేది కాదు, కొంచెమే ఉండేది. ఇది ఆంజనేయ స్వామికి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వానగాత్రం భజేహం పవిత్రం భజేహం భజే సూర్యతేజం భజే రుద్రరూపం భజేహం ఆంజనేయ స్వామిని ఇక్కడ మేము నమస్కారం చేసుకొని, అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇక్కడి నుంచి మనం ఈ తోగు వెంకటాపురం, ఆ చిన్న కాలువ ఎక్కడి నుంచి వస్తుందో కానీ చాలా ఫ్రెష్ వాటర్ వస్తుంది. ఈ చూడండి, అనాది సిద్ధమైన ఈ చెట్లను చూస్తే అసలు ఎన్ని వందల సంవత్సరాల చెట్లు అనిపిస్తుంది. ఈ వృక్షాలు, వృక్షరాజాలు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ప్రకృతి సహజ సిద్ధంగా వెంకటేశ్వర స్వామి తోగు వెంకటాపురంలో వెలిసినందున దీనికి ఈ పేరు వచ్చింది, తోగు వెంకటాపురం అని. తోగు అంటే దానికి దాని విశిష్టత గురించి మా అన్నయ్య రామారావు గారు తెలియజేస్తారు మీ అందరికీ. ఎందుకంటే ఇది భక్తులకు చేరాలి. ఇంత అనాది సిద్ధమైన పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఓకే. అది చెట్టు మొదట్లో దాంట్లో వెలిసిన వెంకటేశ్వర స్వామి, చెట్టు మొదట్లో వెలిసిన వెంకటేశ్వర స్వామి. దీని గురించి గతంలో 2-3 సార్లు వచ్చిన మా అన్నయ్య రామారావు గారు మీకు సవిస్తరంగా తెలియజేస్తారు.